దేశభక్తి అంటే కేవలం జెండా ఎగరవేయటం కాదు, సమాజంలో ఉన్న అవినీతి అనే చీడ పురుగులను ఏరిపారేయడం. 1996లో సరిగ్గా ఇదే పాయింట్తో వచ్చి సౌత్ ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన సినిమా భారతీయుడు. శంకర్ విజన్, కమల్ హాసన్ విశ్వరూపం, ఏఆర్ రెహమాన్ మ్యాజికల్ మ్యూజిక్ వెరసి ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. తెలుగులో అప్పట్లోనే 12 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అయితే మీకు తెలుసా, భారతీయుడు వంటి భారీ సినిమా బరిలో ఉన్నప్పుడు కేవలం 2 వారాల గ్యాప్లో టాలీవుడ్ టాప్ హీరో అయిన నాగార్జున, బాలకృష్ణ, కృష్ణ మరియు వెంకటేష్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఆ భీకరమైన పోటీలో ఏ సినిమా నిలబడింది, ఏది బోల్తా కొట్టింది? లెట్స్ వాచ్. రాముడు వచ్చాడు ఏప్రిల్ 25. భారతీయుడు రావడానికి 2 వారాల ముందే నాగార్జున, కృష్ణ గారితో కలిసి రాముడు వచ్చాడు అంటూ వచ్చారు. కోదండ రామిరెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన ఈ ఫ్యామిలీ మూవీ కథలో లోపం వల్ల బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా మిగిలిపోయింది. నెక్స్ట్ జగదేక వీరుడు మే 3వ తారీఖు. భారతీయుడు రావడానికి 6 రోజుల ముందు సూపర్ స్టార్ కృష్ణ గారు సౌందర్యతో కలిసి ఈ ఎమోషనల్ డ్రామాతో వచ్చారు. ఇది యావరేజ్గా మాత్రమే ఆడింది. నెక్స్ట్ శ్రీకృష్ణ విజయం మే 15. భారతీయుడు రిలీజ్ అయిన 6 రోజులకే బాలయ్య బాబు అర్జునుడిగా, కృష్ణుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ పౌరాణిక గాథతో వచ్చారు. సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేక పరాజయం పాలైంది. కానీ ఈ భారతీయుడు సినిమాని తట్టుకొని బాక్సాఫీస్ దగ్గర నిలబడిన ఒకే ఒక్క సినిమా విక్టరీ వెంకటేష్ నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. మే 22న రిలీజ్ అయిన ఈ పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. భారీ విజయాన్ని కూడా అందుకుంది. భారతీయుడు సీరియస్గా భయపెడుతుంటే వెంకీ తన కామెడీతో అందరినీ అలరించారు. అదండి 1996 మే నెలలో జరిగిన అసలైన బాక్స్ ఆఫీస్ వార్. మరి ఈ సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏది? భారతీయుడు కమల్ నటన గురించి మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.